టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. తమిళనాడులోని కరూర్లో జరిగినటువంటి తొక్కిసలాట టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించినటువంటి మీట్ ద పీపుల్ పేరుతో నిర్వహించిన కార్నర్ మీటింగ్ అంటే రోడ్ షోలో దాదాపుగా 38 మంది చనిపోవడం జరిగింది. 50 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు అనూహ్యంగా వేగంగా కదిలిపోతున్నాయి. వేగంగా పావులను కదుపుతున్నాయి అక్కడ రాజకీయ పార్టీలు. ఇప్పటికే డిఎంకే పార్టీ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆయన స్పందించారు. అక్కడ మంత్రులతో నేరుగా మాట్లాడారు. 3 మంత్రుల్ని ఘటనా స్థలానికి వెళ్ళాలి. అందులో ఎవరైతే వైద్య శాఖ మంత్రి ఉన్నారో, స్థానిక మంత్రి ఉన్నారో, అలాగే పరిసర జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిని నేరుగా అక్కడ వైద్య చికిత్స ఎవరైతే గాయపడినటువంటి క్షతగాత్రులకి ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలను ఆయన ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే ఈ ట్వీట్ చేసినటువంటి వెంటనే స్టాలిన్ మరొక ప్రకటన కూడా చేశారు. ఏంటంటే చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎక్స్గ్రేషియా అంటే చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టుగా ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. ముఖ్యమంత్రి స్టాలిన్ వేగంగా ఈ ఇన్సిడెంట్ని, ఈ తొక్కిసలాట తమిళనాడు రాజకీయాలను మొత్తాన్ని మార్చేయబోతుంది. ఒకవేళ విజయ్ జరిపినటువంటి ఈ సభలో విజయ్ది తప్పు ఉంటే, విజయ్ని అరెస్టు చేస్తే అది ఎవరికి నష్టం కలిగించే అవకాశం ఉంది, అది ఎవరికి లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి లెక్కలు ప్రస్తుతం అక్కడ రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా అక్కడ అది ఏ పార్టీ సభ అయినా సరే, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే, ఎవరి కోసం వచ్చినటువంటి అభిమానులైనా సరే, వారి కోసం తమ ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ స్టాలిన్ స్పందించారు. మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలన్నారు. అవసరమైతే వారందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని కూడా అందించాలనేటువంటి సూచనలు కూడా ఆయన చేశారు. అదేవిధంగా 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని మృతుల కుటుంబాలకు కూడా ఆయన అందించారు. ఇమీడియట్గా స్టాలిన్ అక్కడ జరిగినటువంటి ఘటనపై ఇమీడియట్గా రెస్పాండ్ అయితే ఇప్పుడు నష్ట నివారణ చర్యలు స్టార్ట్ చేశాడు టీవీకే పార్టీ అధినేత విజయ్. తన సభకు, తన రోడ్ షోకు వచ్చి చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. తమిళ్లో ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. తమిళ భాషలో ఆ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని ఒకసారి మనం ఇంగ్లీష్లోకి అనువదిస్తే, మై హార్ట్ ఈజ్ షటర్డ్, ఐఎమ్ బ్రీతింగ్ ఇన్ అన్బేరబుల్ indescribable pain and sorrow that words cannot express. I extend my deepest condolences and sympathize to the families, my dear brothers and sisters who lost their lives in Karur. I pray for the swift recovery of those receiving treatment in the hospital. నా హృదయం ముక్కలైంది. ఈ ఘటన జరిగిన తర్వాత నాకు మాట్లాడడానికి, చెప్పడానికి పదాలు రావట్లేదు. ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. చనిపోయినటువంటి వారందరికీ కూడా నా సోదరులు, నా సోదరీమణులకు, వారి కుటుంబాలకి నా ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాను. ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్టాలిన్ రెస్పాండ్ అయ్యారో, ఆయన ట్వీట్ చేశారో, ఆయన మంత్రుల్ని ఆదేశించారో, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేశారో, అప్పుడు ఈ ఘటనకు కారకుడైనటువంటి విజయ్ కాస్త ఆలస్యంగా స్పందించారు. స్పందించి ఆయన ట్వీట్ చేశారు. తమిళ భాషలో ఇద్దరు ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? చనిపోయినటువంటి వారి దానికి, ఈ కారణానికి, ఈ ఘటనకు కారకుడు ఎవరు అంటే ఇప్పుడు అన్ని వేళ్ళు విజయ్ వైపు చూపేలా రాజకీయాలు అక్కడ మారబోతున్నాయా? అన్నాడీఎంకే దీన్ని ఎలా తీసుకోబోతుంది? అన్నాడీఎంకే, టీవీకే పార్టీ రెండూ కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాయనేటువంటి ఒక భవిష్యత్తును
భవిష్యత్ మార్గాన్ని అందరూ కూడా సూచిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలను కూడా అందరూ చెప్పబోతున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే బీజేపీతో కూటమిలో ఉన్నా ఒకవేళ ఎన్నికలు సమీపించే కొద్దీ టీవీకే పార్టీ గ్రాఫ్ పెరిగే కొద్దీ ఈ రెండు పార్టీలు కలుస్తాయనేటువంటి ఒక రాజకీయ జోస్యాన్ని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అన్నాడీఎంకే దీని మీద ఎలా రెస్పాండ్ అవుతుంది? అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఉన్న మాజీ సీఎం ఎడపల్లి పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆ పార్టీ ఎలా స్పందిస్తుంది? అన్నిటికంటే బీజేపీ దీన్ని ఎలా తీసుకోబోతుంది? యాజ్ ఇట్ ఈజ్గా ఆబ్వియస్లీ డిఎంకే పార్టీ దీన్ని ఖండిస్తుంది, విజయ్ని టార్గెట్ చేస్తుంది. అవసరమైతే విజయ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఈ ఘటనకు బాధ్యుడు విజయ్ అని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే దీన్ని ఎలా తీసుకోబోతుంది? బీజేపీ దీని మీద ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళబోతుంది? ఇప్పటికే ప్రధానమంత్రి, బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. అమాయకుల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. ఆయన ఏం ట్వీట్ చేశారో ఒకసారి చూద్దాం. నరేంద్ర మోదీ ఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటో చూద్దాం. ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ ఏ పొలిటికల్ ర్యాలీ ఇన్ కరూర్, తమిళనాడు is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones, wishing strength to them in this difficult time, praying for a swift recovery to all those injured. అమాయకులైనటువంటి వారు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, చనిపోయినటువంటి మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టుగా నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. పవన్ కళ్యాణ్ మీడియాకి ఆయన ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ ఏంటంటే, కరూర్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. తమిళనాడు రాష్ట్రం కరూర్లో నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఘటనలో 33 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో 6 చిన్నారులు ఉండడం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన యొక్క మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏం జరగబోతుంది? మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఆయన పర్యటించారు. తమిళనాడులో ఆలయాల్ని ఆయన సందర్శించారు. సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక బాధ్యతను తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఆయన ఒక దీక్షలో ఉన్నటువంటి సమయంలో ఆయన తమిళనాడు సందర్శనకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇదే స్టాలిన్ కుమారుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్పై ఆయన ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. సనాతన ధర్మంపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి వారిని ఎవరైనా సరే ఒప్పుకోమంటే ఆయన డైరెక్ట్గా టార్గెట్ చేశారు. అప్పుడు ఒక పెద్ద దుమారమే లేచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇక్కడ ఏపీలో అలాగే తెలుగు సినీ రంగంలో ఒక మాస్ క్రేజ్ కలిగినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయ పార్టీని పెట్టారో, ఏ విధంగా జనసేన పార్టీని పెట్టి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏపీ రాజకీయాలను శాసించి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారకుడయ్యాడో, ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ కూడా అనేక ర్యాలీలు నిర్వహించారు, అనేక సభలు కూడా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పుడు ఏపీలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇలాంటి విజయ్కి ఎంత స్టార్ డమ్ ఉందో, విజయ్కి ఎంత ఫాలోయింగ్ ఉందో, విజయ్కి ఎంత అభిమానులు ఉన్నారు, ఎంతమంది అభిమానులు ఉన్నారో అలాంటి అభిమానులే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్కు ఉన్నారు. పవన్కు ఉన్నటువంటి క్రేజ్ లాగే తమిళనాడులో కూడా విజయ్కి అలాంటి క్రేజే ఉంది, అలాంటి ఫాలోయింగే ఉంది. ఇప్పుడు విజయ్ కూడా తమిళనాడులో పవన్ కళ్యాణ్ తరహాలో రాబోయే ఎన్నికల్లో
కీలకమైనటువంటి పాత్రను పోషించి ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే మెజారిటీ సీట్లు సాధించి అక్కడ హంగ్ ప్రభుత్వం ఏర్పడితే మరొక పార్టీతో అన్నాడీఎంకే పార్టీతో లేదా ఇతర పార్టీలతో చేతులు కలిపి ఇక్కడ పవన్ కళ్యాణ్ లాగే డిప్యూటీ సీఎం అవుతారా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కరూరులో జరిగినటువంటి ఒక తొక్కిసలాట ఘటన తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తుంది, తమిళనాడు రాజకీయాలను శాసించబోతుంది, యావత్ తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతుంది. అది ఎంతవరకు వెళుతుందో వేచి చూద్దాం. ఈ ఘటన యావత్ తమిళనాడు పాలిటిక్స్ను తలకిందులు చేయబోతుంది. విజయ్ అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? విజయ్ అరెస్టు కానికుండా డిఎంకే ప్రభుత్వం విజయ్ని టార్గెట్ చేసి ఇంతమంది చనిపోవడానికి కారకుడైనటువంటి విజయ్ను టార్గెట్ చేస్తే అది విజయ్కు మైనస్ అవుతుందా? లేదంటే విజయ్ను అరెస్ట్ చేస్తే ఇకపై విజయ్ని టార్గెట్ చేసి అన్ని పార్టీలు విజయ్ని ముందుకు రానివ్వకుండా జైలుకే పరిమితం చేస్తే అది విజయ్కు ప్లస్గా మారుతుందా? లేదు అన్నా డిఎంకే పార్టీ ఇప్పుడు విజయ్ వెంట నడుస్తుందా? లేదంటే ఎప్పటిలాగే విజయ్తో దూరంగా ఉండి బీజేపీతో చెలిమి కడుతుందా? విజయ్ చాలా క్లారిటీగా చెప్పారు, తాను మతతత్వ పార్టీలకు వ్యతిరేకమనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా బీజేపీతో తాను కలవబోననేటువంటి విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఏం జరుగుతుంది? కరూరులో జరిగినటువంటి ఈ మాసివ్ స్టాంపేడ్ ప్రభుత్వాలను కదిలించబోతుందా, ప్రభుత్వాలను కూల్చబోతుందా, ప్రభుత్వాలని నిలబెట్టబోతుందా, ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే బీజేపీ తరపున ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు రాబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కూటమి తరపున, బీజేపీ పార్టీ కూటమి తరపున, అన్నాడీఎంకే తరపున, బీజేపీ తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తే ఏం జరగబోతోంది? ఒకవేళ పరోక్షంగా ఈ కూటమి విజయ్కి సహకరిస్తే పవన్ కళ్యాణ్ విజయ్ ఇద్దరు కూడా పరోక్షంగా చేతులు కలిపితే ఏం జరుగుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ మాసివ్ స్టాంపేడ్, ఈ తొక్కిసలాట ఘటన తమిళనాడు రాజకీయాలను శాసించబోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.